శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశాల్లో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 1వ తేదీ నవంబర్ నెల 2025 సంవత్సరం శనివారం. స్వస్తిశ్రీ చాంద్రమానశ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి రాత్రి 2:41 వరకు, అనంతరం ద్వాదశి. శర్విష నక్షత్రం మధ్యాహ్నం 2:26 వరకు, అనంతరం పూర్వభద్ర నక్షత్రం. ధ్రువం యోగం రాత్రి 11:35 వరకు, అనంతరం వ్యాఘాత యోగం. వణిజకరణం మధ్యాహ్నం 3:12 వరకు, అనంతరం విష్టికరణం. వర్జం రాత్రి 8:41 నుండి 10:15 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 6:11 నుండి 7:43 వరకు. నేటి అమృత ఘడియలు ఉదయం 7:18 నుండి 8:53 వరకు. తిరిగి అమృత ఘడియలు తెల్లవారుజామున 6:05 ప్రారంభమవుతాయి. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండ మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం, పరమ పవిత్రమైన దివ్యమైన కార్తీక మాసంలో పుణ్యప్రదమైనటువంటి ఏకాదశి ఈ రోజున. ఈ ఏకాదశిని ప్రబోధన ఏకాదశి అని, అదేవిధంగా చిల్క ఏకాదశి అని కూడా పిలుస్తారు. చాలా విశిష్టమైనటువంటి ఏకాదశి ఈరోజు. అదేవిధంగా ఈనాడు ఉత్థాన ఏకాదశి అని కూడా పిలుస్తారు. క్షీరసాగర శయనుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఆయన నిద్ర నుండి మేల్కొనేటటువంటి పుణ్యప్రదమైనటువంటి తిథి అని చెప్తారు. ఇంతేకాకుండా దేవదానవులు ఉభయులు కూడా అమృతాన్ని పొందడం కోసం క్షీరసాగర మథనాన్ని చెయ్యాలి అని సంకల్పించినటువంటి విశిష్టమైన తిథి కూడా ఈ ఏకాదశి. హరివాసరంగా పిలువబడేటటువంటి ఈ ఏకాదశి నాడు చేసేటటువంటి విష్ణు ధ్యానము, విష్ణునామ స్మరణము, విష్ణు అర్చనం అనంతమైన విశేషమైన ఫలితాన్ని అందజేస్తుంది. విష్ణువు అంటే వ్యాపయతీతి విష్ణు, విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ ప్రభు అని విష్ణు సహస్రనామంలో చెప్పినట్లుగా ఈ సమస్త జగత్తు అంతా ఆవరించి ఉన్నటువంటి దివ్యమైన మహాచైతన్యం ఏదైతే ఉన్నదో ఆ మహానుభావుడే విష్ణుమూర్తి అని చెప్పారు. విశ్వము అంటే విష్ణువే అన్నారు. అంటే ఆయనలోనే ఇదంతా లీనమై ఉన్నది అని చెప్పారు. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో మనం శ్రీమన్నారాయణమూర్తిని దామోదరుడిగా మనం పూజిస్తాం. ఈ దామోదరుడు అంటే ఉన్నటువంటి అంతరార్థం ఏమిటంటే దామ్నా బధ్యతేతి ఉదరహ అంటే తాడు చేత కట్టబడినటువంటి వాడు అని ఒక విషయం అయితే, మరొక అర్థం ఏమిటంటే తన ఉదరము అందు దామములు అనగా లోకములను బంధించినటువంటి వాడు. అంటే తన ఉదరమున ఉన్నటువంటి లోకాలను చూపించినటువంటి వాడు ఎవరంటే కృష్ణ పరమాత్మ. మన్ను తింటున్నాడని పిల్లవాడి చెవి పెట్టుకుంటే తన తల్లికి లేదమ్మా నా నోరు చూడమని ఆయన చూపిస్తే ఆ లోపల 14 భువన భాండాలను దర్శించినటువంటి మహానుభావురాలు ఆ యశోదాదేవి. అటువంటి ఏ మహానుభావుడి ఉదరంలో లోకాలున్నాయో ఆయనే దామోదరుడు అని అన్నారు. అటువంటి ఆ దామోదరుడిగా పూజలు అందుకుంటున్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఈ ఏకాదశి నాడు చేసేటటువంటి పూజలు, ఉపవాసం చేసేటటువంటి వాళ్ళని చక్కగా ఆయన అనుగ్రహిస్తారు. అందులో మన సనాతన ధర్మంలో పెట్టేటటువంటి ప్రతి ఆచారం వెనకాల ఒక అంతరార్థము, వైద్య ప్రయోజనం కూడా ఉంటాయి. కాబట్టి ఈ ఏకాదశి ఉపవాసం వల్ల పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కూడా చేకూరుతుందని మనకి ఆయుర్వేదం కూడా బలపరుస్తున్నటువంటి విషయం. అంతేకాకుండా ఈనాడు ప్రదోషకాలానికి పూర్వభాద్ర నక్షత్రం వస్తుంది. శనివారం పూర్వభాద్ర నక్షత్రం హనుమంతుల వారి జన్మ నక్షత్రం. అంతేకాకుండా ఏకాదశి శనివారం ఇది చాలా మేలు కలయిక. ఈనాడు వెంకటేశ్వర స్వామికి విష్ణు సంబంధమైనటువంటి దేవతామూర్తులకు ఎవరికైనా సరే తులసీ దళాలతో అర్చన చేయడం చాలా విశేషం. అటువంటి ఈ పుణ్యప్రదమైన దివ్యమైన భవ్యమైన పావనమైనటువంటి ఏకాదశిని అందరూ సద్వినియోగం చేసుకుని వాసుదేవుని యొక్క దివ్యకృపకు అందరూ పరిపూర్ణంగా పాత్రులవుతారని అవ్వాలని ఆశిస్తూ శ్రీమన్నారాయణమూర్తి దివ్యశ్రీ చరణాలకు సాంజలిబద్ధంగా సప్రశ్రేయంగా నమస్కరిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్య నిర్విఘ్న పరిసమాప్తి అవుతుందో, ఏ సంఖ్య ఈరోజు ఏ రాశి వారికి అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ఇంతేకాక వీటితో పాటు మనకి సంవత్సర చక్రంలో 24 ఏకాదశులు వస్తాయి. 12 శుద్ధపక్షంలో
12 బహుళపక్షంలో వస్తాయి. శుద్ధపక్షంలో వచ్చే ఏకాదశిలో కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధన ఏకాదశి లేదా ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు. ఆ ఏకాదశికి ఉన్న ప్రాముఖ్యం ఏమిటో, ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు శ్రీకరం అనే శీర్షికలో తెలుసుకుందాం. కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధన ఏకాదశి లేదా ఉత్థాన ఏకాదశి అంటారు. ఈరోజు ప్రధానంగా మహావిష్ణువుని ఆరాధించాలి. ఈ ఏకాదశి నుండి మొదలుపెట్టి 5 రోజుల పాటు భీష్మ పంచక వ్రతాన్ని చేసే సంప్రదాయం ఉంది. ఈరోజు ఉపవాసం, తులసి ఆరాధన, విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం, అంబరీషోపాఖ్యానం, దానితో పాటుగా శివ పంచాక్షరి మంత్రాన్ని 108 మార్లు కనీసం స్మరించడం విశేష ఫలితాల్ని కలిగిస్తాయి. శ్రీ సూక్తం, పురుష సూక్తాలతో లక్ష్మీనారాయణుల అభిషేకం, పూజాధికాలు విశేష ఫలాన్ని ఇస్తాయి. వైకుంఠంలో విష్ణుమూర్తి నిద్ర నుండి మేల్కొనే ఏకాదశి కారణంగా ఈ తిథికి ఉత్థాన ఏకాదశి అనే పేరు ఏర్పడింది. చాతుర్మాస్య వ్రతం నేటితో ముగుస్తుంది. తులసి మొక్క దగ్గర నేటి సాయంత్రం 5 ఒత్తులతో దీపారాధనని చేయాలి. క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి, శనివారం, నక్షత్రం శతభిష. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురువు, సింహంలో కేతువు, కన్యలో శుక్రుడు, తులలో రవి, వృశ్చికంలో కుజ బుధులు, కుంభంలో రాహు చంద్రులు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది 12 రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి విఘ్నాలు లేకుండా అన్ని పనుల్ని నెరవేర్చుకోగలుగుతారు. ఆరోగ్యానికి సంబంధించినటువంటి సకల జాగ్రత్తల్ని తీసుకుని సంపూర్ణ ఆరోగ్య విధానాన్ని కలిగి ఉంటారు. ఈరోజు ఏకాదశి అయినటువంటి కారణంగా, కార్తీక మాసం అయినటువంటి కారణంగా ఉపవసించి ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంతో ఇంటిని మొత్తాన్ని నింపగలుగుతారు. ముఖ్యంగా పెట్టుబడిని పెట్టి వ్యాపారంలో భాగస్వాములు కావాలని అభిలషించేటటువంటి వారిని పరీక్షించి మాత్రమే వ్యాపారంలో స్వీకరించాలనే అభిప్రాయానికి వస్తారు. ఉత్థాన ఏకాదశి సందర్భంగా మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని మల్లెపూలతో అర్చించినట్లయితే శుభవార్తని వినే అవకాశం వ్యాపారంలో ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్నిటా విజయాన్ని సాధించగలుగుతారు. ఏ విధమైన పరాజయ భావన, ఊహ కూడా లేకుండా ఉండగలుగుతారు. అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు వీరితో కలిసి వ్యాపారాన్ని ప్రారంభించాలని లేదా వృత్తిలో భాగస్వాములుగా ఉండాలని భావిస్తారు. చేస్తున్నటువంటి ఉద్యోగం కంటే పై ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలనే ఆలోచనని పూర్తిగా విరమించుకుంటారు. ఉత్థాన ఏకాదశి సందర్భంగా వృషభ రాశి వారు ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్య భగవానుడిని కుంకుమ అక్షతలతో పూజించినట్లయితే ఆరోగ్య లాభం కలిగి తీరుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా సుఖంగా ఉండగలుగుతారు. శారీరకంగా మాత్రం మధ్యమ ఆరోగ్యంతో ఉంటారు. పిల్లలను కొద్దిగా గారాబం చేసేటువంటి పరిస్థితి ఉండొచ్చు. అది ఏమాత్రము సరికాకపోవచ్చు. ఆర్థికమైనటువంటి సమీకరణతో కొనుక్కున్నటువంటి ఏ గృహం అయితే ఉందో దాన్ని సుందరీకరణం చేయాలనే ఆలోచనతో అనుకున్న ప్రణాళిక కంటే ఎక్కువ మొత్తాన్ని ఖర్చు పెడుతూ ఉండొచ్చు.
బంధు మిత్ర గణం రాకపోకలతో విపరీతంగా నిండుగా ఇల్లు ఉంటుంది అనుకున్నప్పటికీ కూడా కారణాంతరాల వల్ల వారు రాకపోవచ్చు. ఉత్థాన ఏకాదశి సందర్భంగా మిథున రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని పసుపు అక్షతలతో పూజించినట్లయితే వివాహాది శుభకార్యాలు అనుకున్న విధంగా అనుకూలించి తీరుతాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అనుకోకుండా అందరూ సహాయపడేటటువంటి మిత్రులుగా అవుతారు. వీరి మాట వాక్ చాతుర్యం కారణంగా శత్రువు కూడా మిత్రులుగా మారేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఎవరితోనూ విరోధాన్ని ఏమాత్రము పెట్టుకోరు. విరోధులైనటువంటి వారిని కూడా ఆదరించేటటువంటి తనంతో ఉంటారు. శ్రావణ మాసంలో ఏకాదశి అయినటువంటి కారణంగా సామూహికమైనటువంటి 1,00,000 బిల్వార్చన కార్యక్రమంతో నిమగ్నులై ఉంటారు. యథాశక్తి దాన ధర్మాలని క్షేత్రాలకి విరాళాలని ఇచ్చుకుంటారు. ఉత్థాన ఏకాదశి సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో పూజించినట్లయితే తప్పక రుణ విముక్తి అయి వ్యాపార అభివృద్ధి సాగుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే వృత్తిలో మంచి పేరును సంపాదించుకుంటారు. వ్యాపారంలో ఎనలేనటువంటి ప్రతిభని నైపుణ్యాన్ని చూపించుకోగలుగుతారు. తాము చేస్తున్నటువంటి ఉద్యోగంలో అందరినీ ఆకర్షించుకోగలుగుతారు. కేవలం ధనచింతన మాత్రమే ఉంటూ వీరి జీవితాన్ని గడిపే దృష్టితో ఉంటారు కూడా. స్థిరమైనటువంటి ఆస్తుల్ని పెంచాలనేటువంటి తాపత్రయంలో శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని ఎంత కాలం ఈ పని చేస్తున్నారో ఆ విశేషాన్ని మర్చిపోయి ఆరోగ్య నష్టానికి తాత్కాలికంగా పాల్పడే అవకాశం ఉండొచ్చు. ఉత్థాన ఏకాదశి సందర్భంగా సింహరాశి వారు శ్రీకృష్ణుని తులసీ దళాలతో అర్చించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడి వ్యాపారం విశేషాభివృద్ధికి నోచుకుంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే వైద్య రంగానికి చెందినటువంటి వారికి విశేషమైన ఆదాయం ఉంటుంది. పురస్కార లాభం కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే చెక్క పనులు చేసేవారికి, శిల్పాలతో బొమ్మల్ని చేసేటటువంటి వారికి విశేష ఆదాయం లభించే అవకాశం ఉంది. ట్రాన్స్పోర్ట్ రంగానికి చెందినటువంటి వారికి కూడా చక్కని ఆదాయం ఉంటుంది. అయితే నిర్వహణ ఖర్చులు మరింతగా ఉండేటటువంటి కారణంగా పెద్దగా ఆదాయం లభించకపోవచ్చు. చేస్తున్నటువంటి వృత్తిలో మంచి పేరు ప్రతిష్టల్ని సంపాదించుకోగలుగుతారు. ఆర్థికమైనటువంటి స్థిరమైన ఆస్తుల్ని పెంపొందించుకోవాలనే తాపత్రయంతో ఉంటారు. ఎక్కువ సమయం దాన్ని కేటాయిస్తూ ఉండేటటువంటి కారణంగా ఆరోగ్య శ్రద్ధని పాటించలేకపోవచ్చు. ఉత్థాన ఏకాదశి సందర్భంగా కన్యారాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాజులతో పూజించినట్లయితే రావాల్సిన బకాయిలన్నీ తిరిగి వస్తాయి. వ్యాపారం విశేషంగా అభివృద్ధి చెందుతుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉండగలుగుతారు. ఎవరితోనూ వ్యతిరేకమైనటువంటి విధానాన్ని కలిగి ఉండరు. తల్లిదండ్రులు ఇచ్చిన, తాము సంపాదించిన ఆస్తుల్ని పరిరక్షించుకునేందుకోసమని తీవ్రమైనటువంటి శ్రమని, కృషిని చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో ప్రతిభ కనపరిచేందుకు ఎక్కువ వారితో శ్రమిస్తూ కనిపిస్తారు. దూరభార ప్రయాణం చేస్తూ ఉద్యోగాన్ని నిర్వహించవలసి వచ్చిన కారణంగా శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని కలిగి ఉండొచ్చు. అది పెరగకుండా ఉండేందుకు కృషిని చేస్తారు, కానీ అది తాత్కాలికంగా సాధ్యపడకపోవచ్చు. ఉత్థాన ఏకాదశి సందర్భంగా
తులారాశి వారు శ్రీరామచంద్రమూర్తిని ఎర్రమందారాలతో అర్చించినట్లయితే నూతన పదవీ లాభం కలిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి లాభం కంటే మానసికమైనటువంటి ఆరోగ్య లాభం గొప్పది అనే సూత్రాన్ని పాటిస్తూ కనిపిస్తారు. సంతానంతో సంపూర్ణమైనటువంటి అన్యోన్యతాభావం కలిగి ఉంటారు. దూర ప్రాంతాల్లో వారు చదువుతున్నా ఉద్యోగాన్ని చేస్తున్నా కూడా విశేషమైనటువంటి అనుబంధాన్ని పెంచుకుంటూ ఉంటారు. శత్రువుతో కూడా మిత్రభావంతోనే మాట్లాడతారు తప్ప శత్రువుని దూరంగా ఉంచే విధానమే ఉండదు. చేస్తున్నటువంటి ఉద్యోగంలో పై అధికారులు వీరికి తగినటువంటి గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. ఉత్తాన ఏకాదశి సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీహరిని చామంతులతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్వదేశంలో ఉన్నవారు విదేశానికి, విదేశంలో ఉన్నవారు స్వదేశానికి వివాహాది శుభకార్యాల నిమిత్తం రావలసిన పోవలసిన అవసరాలు ఏర్పడవచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. ముందే జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం. చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఆ ఉద్యోగ విధానాన్ని మరొకరు చేపట్టిన కారణంగా అధికారిగా చెప్పలేనంతటి పని భారం పడుతుంది. విశ్రాంతి తక్కువగా అనిపించవచ్చు కూడా. ఉత్థాన ఏకాదశి సందర్భంగా ధనురాశి వారు హయగ్రీవుని కనకాంబరాలతో అర్చించినట్లయితే మానసిక ఆందోళన సంపూర్తిగా తొలగిపోతుంది. చెప్పలేని ఉత్సాహం కలుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం దాదాపుగా పూర్వస్థితికి చేరుకోగలిగిన అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఆపన్న హస్తాన్ని ఇచ్చి ఎవరైతే వ్యాపారాన్ని సరైనటువంటి స్థాయిలో వచ్చేలాగా నిలబెట్టారో వారి నుండి మధ్యమమైనటువంటి ఒత్తిడి వచ్చే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా దూరభార ప్రయాణాలను ఏమాత్రము చేయడానికి ఇష్టపడరు. శారీరక అనారోగ్యం కారణంగా కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ కూడా తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగే కారణంగా దూరభార ప్రయాణాలు చేసే శక్తి ఏ ఒక్కరికి కూడా లేకపోవచ్చు. ఉత్థాన ఏకాదశి సందర్భంగా మకర రాశి వారు హయగ్రీవుని కనకాంబరాలతో అర్చించినట్లయితే పరమ ఆనందకరంగా వృత్తి ఉద్యోగాల్లో లాభం కలిగే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ తాత్కాలికమైనటువంటి అవిశ్వాస భావం, నమ్మకం లేనితనం పెరుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఏ ఒక్కరు ఏ మాట తెలియచేసినా అవిశ్వాసంతో నమ్మని తనం ఏర్పడుతుంది. కుటుంబంలో అందరితో దూరపుతనం పాటించవలసిన అవసరం ఏర్పడవచ్చు. దూరభార ప్రయాణాన్ని చేసి అక్కడ ఉద్యోగాన్ని సంపాదించిన ఒకరిద్దరు తిరిగి వచ్చేటటువంటి ఆలోచన కలిగి ఉండొచ్చు. నూతనంగా స్థిరమైన ఆస్తిని పెంపొందించుకోవాలనేటటువంటి గట్టి ఆలోచన తాత్కాలికంగా దూరమయ్యే అవకాశం ఉండొచ్చు. ఉత్థాన ఏకాదశి సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహాగణాధిపతిని బిల్వదళాలతో అర్చించినట్లయితే మనశ్శాంతి కలగడమే కాకుండా సంతానానికి చక్కనైనటువంటి ఉద్యోగ లాభం అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చంచలతా బుద్ధి విశేషంగా ఉంటుంది. చేస్తున్న వృత్తినే కొనసాగించాలా లేక మరొక వృత్తిని చేపట్టాలా, చేస్తున్నటువంటి వ్యాపారంలో లాభం సక్రమంగా లేని కారణంగా ఇతరుల వ్యాపారంలో భాగస్వాములు అయితే బాగుండునా వంటి అనవసరమైనటువంటి ఆలోచనలు విశేషంగా ముసురుకుని కనిపించవచ్చు.
శారీరకమైనటువంటి అనారోగ్యం కారణంగా ఎన్ని ఆలోచనలు చేసినప్పటికీ కూడా ఎక్కడా ఈ ఆలోచనలు ఫలించవు, కార్యరూపాన్ని దాల్చే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఉత్థాన ఏకాదశి సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని ఆవు పాలతో అభిషేకించినట్లయితే ఏ విధమైనటువంటి శారీరక మానసిక అనారోగ్యాలు ఉన్నా సంపూర్ణంగా తొలగిపోతాయి. ధన ధాన్య అభివృద్ధి కలుగుతుంది. కుటుంబంలో తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి అయిన కారణంగా ప్రబోధన లేదా ఉత్థాన ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణు సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు కార్తీక మాసంలో 11వ రోజు. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే ఉత్థాన ఏకాదశి ప్రబోధిని ఏకాదశి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా కార్తీక మాసంలో 11వ రోజు సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానంతో స్నానం చేయాలి. స్నానం ఎలా చేయాలంటే, మీరు స్నానం చేసే ముందు మీ శిరస్సు మీద ఒక మారేడాకు కానీ ఒక జిల్లేడాకు కానీ ఉంచాలి. ఆ ఆకు మీద ఒక రేగి పండు కానీ ఒక ఉసిరికాయ కానీ ఉంచి తల స్నానాన్ని ఆచరించాలి. కార్తీక మాసంలో 11వ రోజు ఈ ప్రత్యేకమైన స్నానం ఎవరైతే చేస్తారో వాళ్ళకి పూర్వజన్మ పాపాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యల తీవ్రత తగ్గిపోతుందని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అలాగే కార్తీక మాసంలో 11వ రోజు సందర్భంగా బియ్యము, పప్పు, ఉప్పు, కూరగాయలు, దోసకాయ, ఆనపకాయ వీటిని ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి. గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక మాసంలో 11వ రోజుకున్న ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఏంటంటే, శ్రీ మహావిష్ణువుకి శంఖజలాలతో అభిషేకం చేయటం. గృహంలో పాదరస విష్ణుమూర్తి విగ్రహం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ 11వ రోజు ఉత్థాన ఏకాదశి ప్రబోధిని ఏకాదశి అయ్యింది కాబట్టి యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఒక శంఖంలో జలం తీసుకుని ఆ శంఖ జలాలతో విష్ణువుకు అభిషేకం చేయాలి. పంచామృతాలతో విష్ణువుకు అభిషేకం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. పాదరస విష్ణుమూర్తి విగ్రహానికి, పాదరస లక్ష్మీదేవి విగ్రహానికి ఉత్థాన ఏకాదశి కార్తీక మాసంలో 11వ రోజు సందర్భంగా పంచామృతాలతో శంఖ జలాలతో అభిషేకం చేసినట్లయితే లక్ష్మీనారాయణులు ఇద్దరి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అయితే 11వ రోజు పూజకి కార్తీక మహత్యంలో ఒక ప్రత్యేకమైన నియమం చెప్పారు. ఆ నియమం ఏంటంటే, 11వ రోజు శివుణ్ణి పూజించినా విష్ణువుని పూజించినా ముందు గరిక పోచలతో దర్భలతో పూజించాలి. ఆ తర్వాత ఇతర అభిషేకాలు కానీ ఇతర అర్చనలు కానీ చేసుకోవాలని కార్తీక సంబంధమైనటువంటి గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి శివాభిషేకం చేసేవాళ్ళైతే 11వ రోజు గరికపోచలు కలిపిన నీళ్లతో దర్భజలాలతో ముందు అభిషేకం చేయండి. ఆ తర్వాత ఇతర ద్రవ్యాలతో అభిషేకం చేయండి. అలాగే విష్ణువుకు పూజ, విష్ణువుకు అభిషేకం చేసేవాళ్ళైనా సరే గరికపోచలు కలిపిన నీళ్లతో దర్భజలాలతో అభిషేకం చేశాక అప్పుడు విష్ణువుకి శంఖజలాలతో కానీ పంచామృతాలతో కానీ అభిషేకం చేసుకోండి. అప్పుడు విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే ఈ ఉత్థాన ఏకాదశికి సంబంధించిన ఇంకొక విశిష్టత ఏంటంటే, ఉత్థాన ఏకాదశి శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొనే రోజు, విష్ణువుకు ప్రియమైన రోజు కాబట్టి శివుణ్ణి పూజిస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అందువల్ల ఈరోజు చదువుకోవాల్సిన శ్లోకం ఒకటి ఉంది. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. ఈ శ్లోకం చదువుకుంటే శివకేశవులిద్దరి అనుగ్రహము కలుగుతుంది. అలాగే ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా ఉత్థాన ఏకాదశి కార్తీక మాసంలో 11వ రోజు అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలగాలంటే వ్యూహలక్ష్మి మంత్రం చదువుకోవాలని చెప్పినాయి. కాబట్టి మంత్రశాస్త్రపరంగా తీసుకున్న కార్తీక సంబంధమైనటువంటి ప్రామాణిక గ్రంథాలు తీసుకున్న ఈరోజు వ్యూహలక్ష్మి మంత్రాన్ని చదివితే కాలి అందెలు గల్లు గల్లుమని మీ గృహంలో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. చాలా శక్తివంతమైనటువంటి ఆ వ్యూహలక్ష్మి మంత్రం ఏంటంటే, ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మై విష్ణు వక్షస్థితాయై రమాయై
ఆశ్రిత తారకాయై నమో వహ్నిజాయై నమః. దీన్ని వ్యూహలక్ష్మి మంత్రం అంటారు. ఈ మంత్రాన్ని ఎక్కడైనా విష్ణు సంబంధమైన ఆలయంలో కానీ, మీ గృహంలో పూజా మందిరంలో లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర కానీ కూర్చొని 108 లేదా 54 లేదా 21 సార్లు మీ వీలును బట్టి జపించండి. కార్తీక మాసంలో 11వ రోజు ఎవరైతే వ్యూహలక్ష్మి మంత్రం చదువుతారో వాళ్ళకి అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది, అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఉత్తాన ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి సందర్భంగా విష్ణు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో శంఖాన్ని దానం ఇచ్చినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. విష్ణు కృపకు ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలుకండి. అలాగే రేపు కార్తీక మాసంలో 12వ రోజు, ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.